మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరొకసారి దేవుని ఆరాధించడానికి, ప్రభుని మహిమపరచడానికి ప్రభు మనకిచ్చినట్టు సమయాన్ని మంచిగా ఇదివరకు ఆరాధనలో సద్వినియోగపరుచుకున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాల వైపు మన యొక్క హృదయాలను ఉంచుదాం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటల వలన కలుగునని చెప్పబడిన మాటలను బట్టి విశ్వాసములో మనము మరి ఎదగడం నిమిత్తమై పరిపూర్ణులు అవ్వడం కొరకు దేవుని మాటలను చక్కగా గ్రహిద్దాం. ఈ దినపు లేఖనాలను బట్టి మనం యేసు ప్రభు పుట్టుట ద్వారా మనకు ఎలా వాడబడుతున్నారు, ఆయన పుట్టుక మనకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నది అన్న విషయాలను బట్టి మనం ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. భూమి మీద ఆయన జన్మించినప్పుడు ఏ విధముగా ఆయన వాడబడుతూ అన్న సత్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము తెలుసుకున్నాం. అబ్రహాము నుండి దావీదు వరకు 1000 సంవత్సరములు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరములు, యేసుక్రీస్తు నుండి మన వరకు 2023 సంవత్సరములు, మొత్తం 4023 సంవత్సరాల చరిత్రలో మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనకిక్కడ చూపబడుతున్నది. అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు 1000 సంవత్సరములు గడిచింది. దావీదు దగ్గర నుంచి యేసు ప్రభు జన్మించేంత వరకు 1000 సంవత్సరముల కాలం పట్టింది. యేసు ప్రభు వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు 2023 సంవత్సరాలు మనము మరి జీవిస్తూ 23వ సంవత్సరంలో మనం జీవిస్తుంటాం. అంచేత అబ్రహాము వంశములో పుట్టినవాడు యేసుక్రీస్తు అనేది నిర్ధారణ చేసుకోవడానికి ఈ యొక్క సంవత్సరాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన అబ్రహాము కంటే ముందుగా ఉన్నప్పటికీ శారీర రీతిగా ఆయన వంశములో పుట్టాడు. మానవ శరీరము దాల్చుకున్నప్పుడు వాళ్ళ కోవలో, వాళ్ళ వంశములో, వాళ్ళ క్రమములో ఆయన మరి పుట్టినట్టుగా వాక్యం మనకు చెప్పబడుతున్నది. అంచేత ఆయనకు యేసు అను పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అనే పేరు హీబ్రూ భాషలో యెహోషువ అనే అర్థం ఇచ్చేదిగా ఉంది. యెహోషువ అనే పేరు హీబ్రూ భాషలో అలా వచ్చింది. గ్రీకులో యేసు అని వచ్చింది. రెండిటికి అర్థం ఏంటంటే యెహోషువ అనగా యెహోవా రక్షిస్తాడు, యేసు అనగా రక్షకుడు. ఈ అర్థాలు ఇచ్చేంటి పేర్లు అన్నమాట. అవి వాటిని ఆయనకు ఉంచారు. ఆయన అలా జన్మించి ఆ వంశక్రమమును బట్టి మనకు తెలియచేయడం చూస్తాం. క్రీస్తు అనబడే పదం గ్రీకు పదం, మెస్సియా అనే పదం హీబ్రూ పదం. కాబట్టి ఆ హీబ్రూ పదానికిను ఈ గ్రీకు పదానికిను ఒకటే అర్థం, అభిషిక్తుడు అనే అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మెస్సియా అని పిలుస్తారు, మరి క్రీస్తు అని పిలుస్తారు. కాబట్టి యేసు క్రీస్తు వంశావళి అని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ఈ అర్థం ఏంటంటే యెహోవా రక్షిస్తాడు. యెహోషువ అనగా యెహోవా రక్షిస్తాడు, యేసు అనగా రక్షకుడు. ఆ కోవలోకి వచ్చింది ఆ పదాలు. తర్వాత క్రీస్తు అనే గ్రీకు పదం, మెస్సియా అనే హీబ్రూ పదం, రెండింటిని మిళితం చేసి దాన్ని ఏం చేస్తాం, రెండింటికి అర్థం ఏంటంటే అభిషేక్తుడు. హల్లెలూయా. యేసయ్య భూమి మీద జన్మించినప్పుడు మనకు ఏ విధముగా వాడబడాలి అని
ఆయన్ని అభిషేకం చేశారు అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. యేసయ్యకు 3 అభిషేకాలు ఉన్నాయి. ఈ 3 అభిషేకాలను ఆయన వినియోగించుకొని భూమి మీద అలా వాడబడ్డాడు. అభిషేకం అనే పదానికి మామూలు సాధారణమైన భాష ఏంటంటే అధికారము అని కూడా చెప్పవచ్చు. అధికారం పొందాడు. యూదులు, పరిసయ్యులు, నీవు ఏ అధికారముతో ఈ పనులు చేస్తున్నావంటే నా తండ్రి వలన నేను అధికారము పొందాను అని కూడా ఆయన తరచూ చెప్పడాన్ని మనం సువార్తల్లో చూడవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, పాత నిబంధన గ్రంథం ప్రకారము మెస్సియాను దేవుడు అభిషేకించాడు. మెస్సియాను దేవుడు అభిషేకించాడు. ఈ అభిషేకం పొందుకొని ఆయన ఏమవుతున్నాడంటే భూమి మీదకి క్రీస్తుగా ప్రకటించబడ్డాడు. భూమి మీద ప్రకటించబడ్డాడు. మెస్సియా అభిషేక్తుడు, క్రీస్తు అభిషేక్తుడు. ఏమి అభిషేకం పొందాడు ఆయన? భూమి మీద ఎలా వాడబడడానికి ఆయన అభిషేకం పొందాడు. అనేక రకాలుగా ఆయన గురించి మనము క్రిస్మస్ సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. దైవజనులు పలు రకాల దైవీయ సందేశాన్ని సిద్ధం చేసి మనకు అందిస్తుంటున్నారు. మనము ఏ కోణంలో ప్రభువుని గురించి ధ్యానించుకుంటూ వెళ్తున్నా అందుకు సరిపోతున్నట్టు అర్థాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంటాయి. అందుచేత యేసుక్రీస్తు అభిషేక్తుడు. అభిషేకం అంటే ప్రత్యేకించబడము, అధికారముతో రావడం, అధికారం పొందడం, ప్రత్యేకించబడడం. ఇంకొక భాష ఏంటంటే ప్రతిష్ఠించడం. హల్లెలూయా. ఇవన్నిటిని బట్టి మనం చూస్తుంటున్నాం. వీటన్నిటిని కలిగి ఆయన భూమి మీద జన్మించేటప్పుడు ఆయన మనకు 3 విధాలుగా వాడబడడానికి దేవుడు ఆయనని ఇక్కడ పంపించాడు. వీటిని మనము పరిశీలన చేసి ఆయన ఇలా భూమి మీద వాడబడడానికి వచ్చాడా, కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఆయన ఏ విధముగా భూమి మీద మన కొరకు వాడబడ్డానికి వచ్చాడు, పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా ప్రవచించారు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఏ విధముగా నెరవేర్చబడింది, అక్కడ చెప్పబడినది ఇక్కడ నెరవేర్పుతో ఉండేది. మన కొరకు ప్రభు అభిషిక్తుడై ఆ కార్యాలు చేయడానికి వచ్చున్నాడని మనం నమ్మి విశ్వసించి ప్రభు జన్మ మన జీవితానికి చాలా ఉపయోగాలను తీసుకొని వచ్చిందని మనం విశ్వసించవలసినటి వారమై ఉంటున్నాను. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయములో 15-16 వచనంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము హోరేబులో సమాజ దినమున నేను చావక ఉండినట్లు స్వరము వినపడకుండును గాక, ఈ గొప్ప అగ్ని కనపడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారి కాలములోనే యేసు ప్రభు యొక్క జన్మాన్ని ఉద్దేశించి మాట్లాడబడుతున్నది. ఆయన పుట్టి అనేకులకు ప్రవక్తగా ఆయన వాడబడతాడు. ఆయన యొక్క ప్రవచనాత్మకమైన సందేశాలకు కారణం ఆయన ప్రవక్తగా అభిషేకించబడ్డాడు. ఆయన ప్రవక్త అనే దానికి అర్థం ఏంటంటే చూడండి, పేతురు రాసినట్టు మొదటి పత్రిక పాఠంలోకి వెళ్దాం. 2వ పత్రిక పాఠం 1వ అధ్యాయము 2వ పత్రిక పాఠము
మొదటి అధ్యాయము 21 చూద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడనే విషయము మనకు బాగా తెలిసిన విషయమే. ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మము పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి వచ్చి దిగుట చూసినాడు. మరొక్కసారి పరిశుద్ధాత్మ ఆయన మీద దిగిన వెంటనే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసిన? ఈయన నా ప్రియ కుమారుడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన మాట వినండి. ఆయన ఎప్పుడు కూడా ఆయన మాటలను వారికి తెలియపరచడానికి దిగి వచ్చిన ప్రవక్త. ప్రవక్త అనగా సంభవింపబోవు సంగతులను గురించి చెప్పేవారు, జరగబోవు వాటి యొక్క భావములను గూర్చి వివరించి చెప్పేవారు. యేసు ప్రభు అలాగే చెప్తుంటున్నాడు. ఏమిటని? తన మరణమును గురించి ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. మనిషి కుమారుడు అధికారుల చేతిలోకి అప్పగింపబడి ఆయన సిలువలో కొట్టబడి చనిపోయి 3వ దినము లేచుట అగత్యమని వారికి నిశ్చయంగా చెప్పాడు. అది ఒక ప్రవచనం. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇదిగో రాకడ రాబోతుంది, ఇలాగంతా జరగబోతుంది. వీటన్నిటిని మీరు తప్పించుకోవడానికి మెలకువగలిగి ప్రార్థనలో గడపండి. చలికాలం మందైనను, గర్భిణీ స్త్రీలు పాలిచ్చే సమయంలోనైనను, ప్రసవ వేదన పొందే సమయంలోనూ, చిన్నపిల్లలు పాలు తాగే ఆ కాలంలో సంభవించకుండా ఉండాలని మీరు ప్రభువుని వేడుకోండి, దేవుని వేడుకోండి అన్నారు. ప్రవచనం జరగబోవు వాటిని గూర్చి ముందుగానే ప్రవచించేది ప్రవచనము అంటారు. ఆ ప్రవచనము వ్యక్తి యొక్క ఊహను బట్టి ప్రవచించడం కాదు, పరిశుద్ధాత్మ పూర్ణతనై కలిగిన వ్యక్తి అయి ప్రవచించడాన్ని ప్రవచనం అంటారు. అలా ప్రవచించే వ్యక్తులను ఏమంటారంటే ప్రవక్త. అంచేత యేసు ప్రభు ఏ రీతిగా భూమి మీద వాడబడ్డానికి వచ్చాడంటే ఆయన ఓ ప్రవక్తగా వాడబడ్డానికి వచ్చాడు. ప్రవచనాత్మకమైన సందేశాన్ని మన కొరకు ఏం చేశాడు? ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన ప్రవక్త. ఆయన పుడతాడు, ఆయన మాట అందరూ వినాలి. ఆయన మాటను చాలా మంది వినలేదు, ఆయనను సిలువకేసేశారు, అది వేరే విషయం. అయితే విన్నవారందరూ కూడా చాలా సంతోషించారు. హల్లెలూయా. ఆయన మత్తయి 4:17 ఆయన తీసుకొని వస్తున్న ప్రవచనం ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. హల్లెలూయా. ఆయన ప్రతిదీ ప్రవచిస్తున్నాడు, ప్రతిదీ ఉపమాన రూపములో ప్రవచిస్తున్నాడు, ప్రతిదీ ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ప్రతిదీ ఆయన గద్దించి మందలించి ఆయన విమర్శనాత్మకమైన మాటలు కూడా ఆయన ప్రవచిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రవచిస్తున్నాడు, ఆయనను బట్టి ప్రవక్తలు ప్రవచిస్తున్నారు, ఆయనను బట్టి పాత నిబంధన గ్రంథములోను క్రొత్త నిబంధన గ్రంథములోను కూడా ప్రవచిస్తున్నారు. ఆయన బట్టి ప్రవచిస్తున్నారు, ఆయన ప్రవచిస్తున్నారు. షిమయోను చెబుతూ ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు? లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనము వెళ్దాం. షిమయోను ఇదిగో అనేకుల ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. హల్లెలూయా. పడగొట్టుటకును కట్టుటకును నిలబెట్టుటకును ఆయనే దానికి ఒక గుర్తుగా వస్తున్నాడు.
ఆయన గూర్చి ప్రవచనం. ఈయన అనేక ప్రవచనాలు చేశాడు. ఆయన గూర్చి కూడా చాలా ప్రవక్తలు ప్రవచిస్తారు. అంచేత గమనించవలసిన వారమేట యేసు క్రీస్తు వారు జన్మించుట వలన మనకు ఉపయోగకరమైన రీతిలో, వాడబడే రీతిలో ఎట్లున్నాడంటే ప్రవక్తగా వాడబడుతున్నాడు. ప్రతి జరగబోవు వాటిని ముందుగానే ఆయన చెప్పి మనలను సిద్ధపరుస్తున్నాడు. ఆయన సేవకులను పెట్టి జరగబోయే వాటిని గురించి ముందుగానే చెబుతున్నాడు. ఆకాశము భూమి గతించి పోవును అంటున్నాడు ఆయన. నోవహు కాలంలో ఇలా జరుగుతుంది అంటున్నాడు ఆయన. ప్రవచనం, జరగబోయే వాటిని గురించి ప్రకటించడం. ఆయనను గూర్చి అనేకులు ప్రవచిస్తే ఆయన మనలందరిని గురించి ఆయన ప్రవచిస్తున్నాడు. ఆయన ప్రవక్త. ఆయన శిష్యులు ఏమంటున్నారు ఆయనను గూర్చి? లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనంలోకి వెళ్దాం. ఆయన అవి ఏవని ఆయన అడిగినప్పుడు నజరేతు అయిన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? యేసయ్యకే చెప్తున్నారు. ఎమ్మాయి ప్రాంతంలో వీళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారట, ఈయనెవరో లే అనేసి ఆ యేసయ్యని గురించి యేసయ్యకే చెప్తున్నారు. ఆయన శక్తి కలిగిన ప్రవక్త. నీకు తెలియదులే, ఏ లోకమంతా గెలుస్తూ ఉన్నది. ఆయన్ని కొట్టారు, చంపారు. ఆయన సిలువలో ఏం చెప్పాడు? మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డారు. ఆయన 3వ దినం లేస్తాడని చెప్పాడు. అది కూడా ప్రవచనమే. హల్లెలూయా. నేను 3వ దినం లేస్తా అని చెప్పింది, అది కూడా ప్రవచనమే. అప్పటికే 3వ రోజుకే అది నెరవేర్చబడింది. జరగబోయు సంగతులను గురించి చెప్పడాన్ని ఏమంటారంటే ప్రవచనము. యేసయ్య మన మధ్యలో ప్రవక్తగా వాడబడడానికి ఆయన జన్మించాడు. ఆ ప్రవక్త యొక్క మాటలు మనమందరము వినవలసిన అవసరత ఉంది. ఈ లేఖనాన్ని పాత నిబంధన గ్రంథములో మోషే ప్రవక్త కాలములోనే అలాగూ చెప్పడం జరిగింది. నీ వంటి ఒక ప్రవక్త జనాలలో పుడతాడు. ఆయన మాట మీరు అందరూ వినాలి. నేటి దినంలో మనం అందరం ఆయన మాటలు వినడానికి కూడి వచ్చి ఉన్నాం. ఆయన ప్రవచనము భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో కూడా జరగనైనది. వాటిని ఆయన ముందుగానే చెప్పుకుంటున్నాడు. అంచేత గమనించవలసిన వారమై ఉంటున్నాం. జరగబోవు వాటన్నిటిని ముందుగానే చెప్పి మనకు ప్రవచనాలను అందించినట్టి ఓ మంచి శక్తి కలిగిన ప్రవక్తగా వాడబడడానికి దేవుడు మానవుడిగా యేసుక్రీస్తు రూపంలో మన కొరకు జన్మించడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4 నుండి 6 వరకు చదువుతాం. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. హల్లెలూయా. ఇది ఒక ప్రవచనం. నాయన జాగ్రత్తగానండి, నేను చనిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది, అనేకులు వస్తారు, నేనే క్రీస్తుని అనేస్తారు. కాబట్టి మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంత్య దినాలను గురించి, రాకడ సమయాలను గురించి ఆయన ప్రవచించినట్టు ఇది ఒక ప్రవచనమేదే. యేసయ్య లాంటి యేసు అంత్యక్రీస్తు, మరి అబద్ధ క్రీస్తు వస్తాడనే విషయాన్ని ఆయన ముందుగానే ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఏది దాచిపెట్టలేదు. కనుకనే ఆయనకి ఏమన్నారంటే శక్తి కలిగిన ప్రవక్త. ఆయన మాట నీవు వినడం నీకెంతో మేలు. ఆయన ప్రవచనాత్మకమైన సందేశాన్ని భూలోకానికి అందించడానికి పుట్టాడు.
ప్రవక్త దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ మాట తిమోతి పత్రికలో చెప్పబడుతుంటుంది. 1 తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాల్లో చూడండి ఏం చెప్పబడుతుందో గమనిద్దాం ప్రియులారా. 1 తిమోతి 2:5-6. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. హల్లెలూయా అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ఇదే ఆ విషయం. ఈయన మధ్యవర్తి, ప్రవక్త. నీవు యేసయ్యను గురించి ఏమనుకుంటున్నావు? దేవుడు అనుకుంటున్నాడు, వాస్తవమే. కానీ ఆయన ఎలా వాడబడాలని వచ్చాడు ఆ దేవుడు? మనకు ఆయన మాటను, దేవుని మాటలు వినకపోయిన జనాలకు ఓ ప్రవక్తగా వచ్చి ఆ దేవాది దేవుని సందేశాన్ని మనకు అందించడానికి ప్రవక్తగా దిగి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన జరగబోవు సంగతులను గూర్చి చెప్తున్నాడు, ఆయనను గూర్చి చెప్తున్నాడు, మనలను గూర్చి చెప్తున్నాడు, భవిష్యత్తును గూర్చి చెబుతున్నాడు. వీటన్నిటిని గూర్చి ప్రకటించడానికి దిగి వచ్చిన ఓ శక్తి కలిగిన ప్రవక్తగా మన మధ్య వాడబడ్డాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరొక విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో ఓ ప్రవచనాన్ని ఆయన ప్రకటించడాన్ని చూస్తుంటున్నాం. లూకా 9:22. మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినము లేచుట అగత్యమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించవలసినటి వారమాట, యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు మనకు ఏ విధముగా వాడబడాలని లేఖనాలు సెలవిస్తున్నాయంటే ఆయన ఒక శక్తి కలిగిన ప్రవక్తలా వాడబడ్డానికి వచ్చాడు. ఆయన మాటలు, దేవుని మాటలు ఆ దినాల్లో ఎవరు వినడాలి? అనేక ప్రవక్తల మాటలు కూడా వినాలి. అనేక ప్రవక్తలను చంపేసినారంట. అట్లా యేసు ప్రభువే చెప్పారు. ఏమని చెప్పారు తెలిసిన? జనులు మిమ్ములను నిందించి, మత్తయి 5:11, మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమగు. పూర్వము చెప్పండి ప్రవక్తలను కూడా హింసించినారు. హల్లెలూయా. చాలా మంది ప్రవక్తలు హింసల పాలయ్యారు, హతసాక్షులుగా మరణించారు. చాలా మందిని చంపేసినారు జనాలు. వాళ్ళు దేవుని చేత పలికిన మాటలు వినకపోయారు. కాబట్టి శక్తి కలిగిన ప్రవక్తగా ఈయన వచ్చాడు. ఈయన చనిపోయినప్పటికీ కూడా సరే ఈయన జీవిస్తాడు. చనిపోయినా తిరిగి లేవగలిగిన శక్తి కలిగిన అంటే ప్రవక్తగా వాడబడుతున్నాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు తన మరణాన్ని గురించి, ఆయనే చెప్పుకుంటున్నాడు తన పునరుద్ధానం గురించి, ఆయనే చెప్పుతున్నాడు తిరిగి 2వ రాకడల గురించి ఆయనే చెప్పేసినాడు. అంత గొప్ప శక్తి కలిగిన ప్రవక్తగా ఉండడానికి పుట్టాడు ఆయన. ఆ రాయి రప్ప కాదు, నువ్వు అనుకుంటే నీకు ఎట్టబడితే అట్ట ఆయన్ని వినియోగించుకోవడానికి ఆయన సామాన్యమైన ఆ యొక్క ఒక విగ్రహం కాదు, ఏదో ఒక ఆత్మ కాదు. అది పరిశుద్ధాత్మ పూర్ణుడైనంటి దేవుని ప్రవక్త. ఏలియా ప్రవక్తను ఏమన్నారు తెలిసిన? బలమైన ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ అన్నారు. ఆయన కన్నా ముందుగానే యేసు ప్రభువుని గురించి చెప్పబడి ఉన్నది. ఈ ప్రవక్త చాలా గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. ఎక్కడండి? మరి ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం. చాలా మందిని బడగొడతాడు, చాలా మందిని లేపుతాడు, చాలా మందిని. సుమియోను భక్తుడు కూడా ఇలాగే చెప్పాడు. నీ జీవితము యేసయ్య ప్రవచనాలకు లోబడి వినబడగలిగే అనుభవంలో ఉండగలగాలి. ప్రవక్త మాట తోసి వేస్తే ఏమవుతుందంటే దేవుని పరిశుద్ధాత్మ ఆ యొక్క మాటను తీసివేసినట్టే లెక్క. ప్రస్తుతము ఆయన
ఏ విధముగా అభిషేకించబడి ప్రవక్తగా వచ్చి భూమి మీద పనిచేశాడో, ప్రస్తుతము ఆయన ఆత్మ అనేక దైవజనులు అభిషేకించి ప్రవచనాత్మకమైన సందేశాన్ని నీకు అందించడానికి ఏర్పరచబడ్డాడు. నీకు నచ్చకపోవచ్చు, నచ్చవచ్చు, అది నీ ఇష్టం. కానీ ఆయన అంటున్నాడు, నేను వారిని అభిషేకించి పంపిస్తున్నా, అధికారం ఇచ్చి పంపిస్తున్నా. ఆయన చేసే పనిలో కొంత వారి వారి యొక్క సామర్థ్యంను బట్టి, పరిశుద్ధతను బట్టి, వాళ్ళు పవిత్రంగా తమను ఉంచుకొని తమ పరిచర్యను కరెక్ట్గా చక్కగా చేయగలిగే ఆ ఆసక్తిని బట్టి వాళ్ళకి ఆ పనులు ఇచ్చి వాడుకుంటున్నాడు. అంచేత నీ యొక్క రక్షకుడైనటువంటి యేసు భూమి మీద జన్మించినప్పుడు నీకు ప్రవక్తగా వాడబడ్డానికి వచ్చాడన్న సత్యాన్ని మనం గమనించాలి. ఆ సత్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన మాట మీరు వినాలి. ఎవరైనా వినాల్సిందే. ఎవరైనా దేవుని మాటలు వినాలి, వాటిలో జీవించాలి, వాటిని అనుసరించి పోతుండాలి. యేసు ప్రభు వారికి మీరు ఎప్పుడైనా యోహాను సువార్త 5వ అధ్యాయం నుంచి మీరు తీరికగా చదువుకుంటూ వెళ్ళారంటే, యేసు ప్రభు వారికి, ఆయన సహోదరులకు, యేసు ప్రభు వారికి దేవుని బిడ్డలను చెప్పుకున్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులకు ఎప్పుడు వ్యవహారమే, ఎప్పుడు వాగ్వాదమే, ఎప్పుడు కొట్టడానికి వెళ్ళిపోయారు, దారం ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు, రాళ్లతో కొట్టి చంపేయాలని చూస్తున్నారు. ఆయనను ఏ విధము చేతనైనను ఆయనను హతమార్చాలి. ఎందుకంటే ఆయన మాట వినడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పిందే ఇది కరెక్ట్. వినండి, 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 వినండి. జాగ్రత్త పడి మీ మనస్సులు మార్చుకోండి. ప్రతిదానికి ఆ ప్రవక్త యొక్క మాటను అడ్డగించారు. నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నానయ్యా అని ఆయన చెబుతుంటే, నీకు 30 ఏళ్ళు లేదు, 50 ఏళ్ళు లేదు, అబ్రహాము కొంత ముందునా అని చెప్తా. ఎక్కడ్రా ఎక్కొట్టేనరా, నేను చనిపోయి తిరిగి లేస్తానయ్యా, మీకు ఒకవేళ అది డౌట్కుంటే కావాలంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను లేపి నిలబడతాంట. ఊరే, ఇన్ని సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని పడగొట్టేయమంటున్నాడు. మన చేతులతోనే మన యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టమని ప్రోత్సహిస్తున్నాడు. ఇది ఎంతటి ఘోరమైన పని అని అప్పుడు కూడా ఆయన మీద రాళ్ళు రువ్వుతున్నారు. ఆయన ఏది చెప్పినా అది వారికి నచ్చడం లేదు, ఏది చెప్పినా వాళ్ళకి అది జీర్ణించుకోలేని పరిస్థితులు. కారణం ఏంటంటే వాళ్ళ బలహీనత, వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ అవివేకం. వాళ్ళు ఆయనను ప్రభువుగా, క్రీస్తుగా, అభిషక్తుడిగా గుర్తించలేక. లేఖనములు నన్ను గురించి చెప్తున్నాయి, మోషే నన్ను గురించి చెప్తున్నాడు, చాలా మంది నన్ను గురించి చెప్తున్నారని మీరు యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు చూసినారంటే మీకు అక్కడ చెప్పబడుతుంది, విట్నెస్ ఉంటుంది. యోహాను చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడు, లేఖనాలు చెప్తున్నాయి, తండ్రి చెప్తున్నాడు, నేను కూడా చెప్తున్నా. నా సాక్ష్యం వాస్తవం అంటున్నాడు ఆయన. అయినా వాళ్ళు వినడం లేదు. మనం వినగలుగుతున్నామా? శక్తి కలిగిన మహాప్రవక్త అయిన యేసు మాటలను మనం వినగలుగుతున్నామా? ఆయన జన్మించింది నీకు ప్రవక్తగా వాడబడ్డానికన్నా విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. కాబట్టి తన మరణమును గూర్చి, తన యొక్క పునరుద్ధానమును గూర్చి, 2వ రాకడను గూర్చి, అన్ని విషయాల గురించి ఆయన ఏం చేస్తున్నట్టే ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ ప్రవచనము దేవుని పరిశుద్ధాత్మ పూర్ణతను కలిగి ఉండడం వల్ల ఆయనను మనిషిగానే కాకుండా దేవుని శక్తి కలిగిన ప్రవక్తగా వారు గుర్తించలేకపోయారు. అయితే శిష్యులు గుర్తించారు, చెబుతున్నారు. యేసయ్యకే చెప్తున్నారు. ఏమని? ఆయన ప్రవక్త, నీకు తెలియదా, నువ్వు వినడం లేదే అంటున్నారు. ఓ అవునా, ఆయన ప్రవక్త, సరే చూద్దాం అనుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. గనుక గమనించాలి, యేసు నీ కొరకు ప్రవక్తగా వాడబడ్డానికి పరలోకములో నుంచి దిగి వచ్చిన శక్తి కలిగిన ప్రవక్త. ఆయనకు ప్రవక్తగా ఉండడానికి అభిషేకం దేవుడిచ్చాడు. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, గమనించవలసినటువంటి వాడు ఆయనకున్నటి మొదటి అభిషేకం ఏంటంటే ప్రవక్తగా ప్రవచించడానికి అభిషేకం. రెండవదిగా చూద్దాం ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? జ్ఞానులు చెప్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమి డిసైడ్ చేసి చెప్తున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? రాజు అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరండి? రాజుగా ఉండడానికి వచ్చాడు, పరిపాలకుడు. మనము ఆయన ప్రజలము అంటున్నాం. 100వ కీర్తనలో మనము ఆయన ప్రజలము అంటున్నాం. చూసారా, మనం ఆయన ప్రజలమంటే ఆయన మనల్ని పాలిస్తున్నాడు. ఆయన మన మీద రాజు, రాజరికపు అధికారం, అభిషేకం పొందినవాడు. ఆయన భుజము మీద చెప్పండి రాజ్యభారం ఉండను. ఆయన భుజము మీద రాజ్యభారం, మన అందరి భారాలు ఆయన మీద మోసుకుంటున్నాడు. ఆయన చెబుతున్నాడు, నేను అధికారం పొందిన ప్రయాసపడి సమస్త భారములు మోసుకునిచున్న వాళ్ళరా నా యొద్దకు రండి, మీ భారాలు నా మీద నేను మోస్తాను. ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, భూమి కింద ఉన్నా, భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఎక్కడున్నా, ప్రతి వారికి ఆయన రాజు. ఆయనకు అభిషేకం జరిగింది. అందుకే ఈ జ్ఞానులు వచ్చి, ఈ జ్ఞానులు ఊరక జ్ఞానులు కదా, వాళ్ళు కాలజ్ఞానులంట. హల్లెలూయా. వాళ్ళు కాలజ్ఞానులని ఇక్కడ చెప్పబడుతుంది. వచ్చి ఏమంటారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? నీట్గా చెప్పే రాజు అంటున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎలా అలా చెప్పారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే వాళ్ళు పెట్టేశారు ఆ పేరు. వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు లేఖనాల నుంచి తీసుకున్నారు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలోకి వెళ్ళినట్లయితే అక్కడ బిలాము ప్రవక్త ప్రవచించినట్టు ఆ లేఖనాలను బట్టి వాళ్ళు రాజు అంటున్నారు. చూద్దాం. ఆయనను చూచుచున్నాను గాని, ప్రస్తుతం అంటే ఇప్పుడు కాదు అంటున్నాడు, ఇప్పుడు ఉన్నట్టుగా కాదు. ఆయనను చూచుచున్నాను గాని దగ్గరగా ఉన్నట్టుగా కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో. హల్లెలూయా. ఇశ్రాయేలులో లేస్తాదంట రాజదండం. అందుకోసం వాళ్ళు అన్నారు ఇశ్రాయేలీలలో పుడతాడు ఒక రాజు, యూదులలో పుడతాడు ఒక రాజు. అందుకోసమే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదును వచ్చి అడిగారు. లేఖనాలలో ఆయనకు రాజరికం ఇచ్చాడు. ఆయన రాజ్యం శాంతి రాజ్యం, ఆయన రాజ్యము దైవికమైన రాజ్యం. అది పరలోక రాజ్యము ఉంది, భూమి మీద ఆయన రాజ్యాన్ని సిద్ధం చేసుకోవడం ఉంది. అందుకోసం యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. రారాజు, మహారాజు, రాజ్యములకు సైన్యములకు అధిపతి అయినటి యెహోవా అన్నాడు. ఆయనే మహిమ గల రాజు. హల్లెలూయా. హల్లెలూయా. అంచేత ఆయన రాజుగా అభిషేకము పొంది ఉన్నాడు దేవుని దగ్గర. పరిపాలకుడు ఆయన, అన్నిటినీ పరిపాలన చేయడానికి అధికారము కలిగిన వాడు, మహారాజు. అందుకే ఆ రాజులకు భయపడిన వాడు కాదు ఆయన. పిలాతు వచ్చి తీర్పు తీర్చేటప్పుడు ఏమంటుంటా, పైనుంచి అధికారం వస్తేనే నువ్వు నన్ను ఏమైనా చేస్తావు, పైనుంచి ఆర్డర్ లేదంటే నువ్వు నన్ను ఏం చేయలేవు పో అనేసాడు. అంచేత గమనించవలసినట్టు రాజుగా ఉండడానికి ఆయన వచ్చాడు. రాజు, ఆయన మీద రాజ్యభారం ఉన్నది. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 89 కీర్తన
27, 29 వచనాలలో కీర్తన గ్రంథకర్త ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఉమ్, ఉమ్, ఉమ్. ఉండజేసేదను నా నిబంధన నుండును శాశ్వత కాలం వరకు, ఆ, ఉన్నంత వరకు అతని సింహాసనమును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది, నీవు నా తండ్రివి, నా దేవుడువు. 26లో నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా చేస్తానంటున్నాడు. ప్రభు మాటలు మనం చూస్తున్నాం. భూరాజులలో అత్యున్నతుడుగా ఉంచుతాడంట యేసు ప్రభు. యేసు ప్రభువును కూర్చున్నట్టు ప్రవచనాత్మకమైన మరి యొక్క కీర్తన ఇది. యజ్రా కీర్తనలో నుండి తీసినది అని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. చూడండి, యజ్రాహీయుడైన యాతాను రచించిన దైవ ధ్యానం. ఈ ధ్యానంలో నుంచి వీళ్ళంతా ప్రవక్తలు, వీళ్ళంతా దైవజనులు. పాత నిబంధన గ్రంథములో ఉన్నట్టు దైవజనులు, వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా లిఖించాడు. భూరాజులలో అత్యున్నతమైన వాడుగా ఆయన నేను చేస్తాను. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజుగా ఉండడానికి, రాజుగా ఉపయోగపడడానికి, వాడబడ్డానికి మన కొరకు జన్మించాడు. ఆ మాట ఆ తూర్పు దేశపు జ్ఞానులే ఒప్పుకుంటున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చాము. ఆయన జన్మించినప్పుడే ఆయన రాజు అన్న ఒక సత్యాన్ని అక్కడ బయలుపరుస్తూ ఉంటున్నారు. 2వ కీర్తనలో చూద్దాం. 2వ కీర్తనలో కూడా మంచి మాటను మనము చూసి ముందుకు సాగుదాం. చదవండి ప్రియులారా. 2 నుండి 9 వరకు చూద్దాం. మనము వారి కట్లు తెంపుదము రండి, చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు అభిషేక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు, చేయుచున్నారు. వాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తలనింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. అవన్నీ రాజుల గురించే చెప్పబడుతుంది. భూరాజులారా అంటున్నాడు 10వ వచనంలో. కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి. ఆయన మహా అద్భుతమైన రాజు. ఆ రాజు భూమి మీద శరీరధారిగా క్రీస్తు అనే పేరుతో జన్మించినాడు. యేసు క్రీస్తు వారు మనకు రాజుగా ఉండడానికి. నువ్వు ఆ రాజును నువ్వు అంగీకరిస్తున్నావా? యేసు రాజు, నేను ఆయన యొక్క ప్రజను అని నీవు అంగీకరిస్తున్నావా? కీర్తనకారుడు చెప్పాడు, మనము ఆయన ప్రజలము, ఆయన పాలించు ప్రజలము. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి ఆయన? చూడండి, కీర్తనలో మరొక మాట మనం చూసి ముందుకు సాగుదాం. 100వ కీర్తన 3వ వచనం. తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చక్కగా మనకు చెప్పబడుతున్న మాటను బట్టి మనం చూసుకుంటున్నాము, ఆయన మనకు రాజుగా ఉంటున్నాడు.
29వ వచనంలోకి వెళ్దాం. 29వ అధ్యాయం 29వ కీర్తన 10వ వచనము. 29వ కీర్తన 10వ వచనం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు కలుగు చేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. ఆయన రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అంచేత బాగా గమనించవలసిన వారమైతాం. యేసు ప్రభు మనకు రాజుగా ఉండడానికి జన్మించాడు. రాజుగా అభిషేకించబడ్డాడు. మహిమ కలిగిన రాజు అంటే దేవుని చేత అభిషేకించబడిన రాజుగా ఉండి మనల్ని పరిపాలిస్తాడు. కాబట్టి కొంతమంది ఇప్పుడు ఆ యొక్క గుమ్మాల దగ్గర ఏం చేస్తుంటే, ఈ గృహమునకు ఏసే అధిపతి. అధిపతి అనేది ఒక స్టైల్ మా పదం అన్నమాట. రాజు అని చెప్పేదానికన్నా అధిపతి అంటే అన్నిటి మీద మా మీద అన్నిటికీ ఆయనకు అధికారం ఇచ్చేసినామని. ఇచ్చిందిలే, పేపర్లోనే ఇచ్చినారు. హృదయపూర్వకంగా ఆయనకు అధికారం ఇచ్చినట్టుగా వాళ్ళ జీవితాలు మనకు తెలియబరుస్తూ ఉంటాయి. హల్లెలూయా. గనుక గమనించవలసినటి వారమేంట, ఆయన మీద మన భారాన్ని మోసుకొని మనకు రాజుగా ఉండి సమస్తమును బట్టి మనల్ని పరిపాలన చేస్తున్న మంచి మహారాజుగా ఉంటున్నాడు. మూడవదిగా మనం చూద్దాం జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వచనాలకు వెళ్దాం. సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. హల్లెలూయా. సింహాసనాసీనుడై యాజకత్వము చేయును. యేసు ప్రభు మూడవదిగా మనకు ఏ విధముగా వాడబడ్డానికి, ఉపయోగపడ్డానికి అభిషేకించబడ్డాడు అంటే యాజకుడు. దేవుని ఆలయములో యాజకత్వము చేసేవాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నాడని హెబ్రీ పత్రిక ద్వారా పౌలు గారు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన ఓ మంచి యాజకుడు. ఎవ్వరూ చేయలేనంతటి మంచి గొప్ప దైవికమైన జీవితంలో మనకు వాడబడడానికి వచ్చిన యాజకుడు. మన కొరకు ఆయన సరిపోయిన యాజకుడు. 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 24వ వచనం చదవండి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. మార్పు లేదు. ఆయన యాజకత్వాన్ని ఎప్పుడు తీసివేయలేరు. ఆ యాజకులైతే ఆ యాజక ధర్మము తరగతి చొప్పున యాజకత్వము చేసేవాడు. జకర్యా ఎన్నవ తరగతి? 8వ తరగతి ఆ యొక్క యాజకత్వపు పనిని కలిగిన వాడు. 15 రోజులకి ఒకరికి యాజకత్వ పని, డ్యూటీ 15 రోజులు చేయాలి. యేసుక్రీస్తు జన్మించే విషయంలో యాజక ధర్మమును మనం చూసినట్లయితే యేసుక్రీస్తు డిసెంబర్ 25 పుట్టాడనే దానికి యాజక ధర్మం కూడా కొంత లెక్కలో మనకు ఉపయోగపడుతున్నదంట. యాజక ధర్మము ఎప్పుడు చేశాడు జకర్యా? అప్పుడు దేవదూత వచ్చి మాట్లాడింది. 8వ తరగతి ఎప్పుడు వచ్చింది? దినవృత్తాంత గ్రంథంలో చూస్తే వస్తుంది. అక్కడికి పోతే ఆ లెక్క వస్తుంది. ఆ లెక్క ప్రకారము
ఆయన ఏం చేస్తున్నాడు? యాజకత్వం చేస్తూ ఉంటే అప్పుడు దేవదూత వచ్చి మాట్లాడింది. అప్పటికి క్రీస్తు కన్య మరియ గర్భము దాల్చలేదు. కాబట్టి ఈ మాట్లాడినది ఎప్పుడు అనేది, ఆయన యాజక ధర్మం ఎప్పుడు చేసినాడు అనేది అక్కడ ఉంటుంది. యెరూషలేము దేవాలయంలో గ్రంథంలో రాసి పెడతారు, ఫలానా ఆయన ఫలానా రోజు డ్యూటీ చేసినాడు. హల్లెలూయా. పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాం అనుకో, రాత్రిలో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి కారులో ఆయిల్ పోసుకొని పోయేసి ఆ పక్క ఎవరైనా చంపేసినారు అనుకో, ఇంకంతే ఆ కారు పోయినట్టుగా ఉంటుంది. రాత్రి ఎవరైనా ఇక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకున్నారా అంటే వాడు పోసుకున్నారు, బిల్లు ఇచ్చినారు, ఏం నెంబర్ ఫలానా నెంబర్ అంతే రాసి ఆడ ఉంటుంది లెక్క. వాళ్ళ పేరు వాళ్ళ బండి పేరు ఏమీ లేకపోయినా కూడా సరే బిల్లు తీసుకున్నారు. బిల్లు కూడా ఏం వద్దంటే అడు ఎన్ని లీటర్లు పట్టుకున్నారు, ఎట్లా ఉండారు, ఏంటి, ఏ వైపు పోయారు. అట్లా మనకు యేసు ప్రభు వారు జన్మించడానికి యోహాను జన్మించడానికి 6 నెలలు తేడా. ఈ 6 నెలలలో అబియా యొక్క తరగతి చొప్పున జకర్యా ఏం చేస్తున్నాడంటే అక్కడ యాజకత్వం చేస్తున్నాడు. అట్లా ఆయన పుట్టుక దినాన్ని, యేసు ప్రభు వారి పుట్టుక దినాన్ని మనము కనుగొనగలుగుతాం. హల్లెలూయా. అలాగే 8వ దినమున ఏం చేసినట్ట? సున్నతి చేసినప్పుడు అక్కడ పేరు రాసుకుంటారు, ఫలానా అబ్బాయికి, హల్లెలూయా, ఫలానా అబ్బాయికి సంతోషకి సున్నతి చేసినారు. అక్కడ ఫలానా వాళ్ళ నాయన పేరు ఇది, వాళ్ళ అమ్మ పేరు ఇది రాసి పెట్టేస్తారట. ఇంకా ఆ లెక్క ప్రకారం ఎన్ని దినం, 8 దినాలు వెనకపోతే డిసెంబర్ 25 వచ్చేసింది లెక్క వాళ్ళకి. దాన్ని బైబిల్లో రాయలేదు, అది రాయలేదు అంటే అసలు బైబిల్ రాసింది ఎప్పుడు, క్రొత్త నిబంధన రాసింది ఎప్పుడు, అది తెలిస్తే అప్పుడు డేట్లు రాస్తారా లేదా అనేది. హల్లెలూయా. మొత్తానికి యేసు ప్రభు డేట్ రాయకుండా పోయింది, మంచిదైంది. అందుకే మనం మినీ క్రిస్మస్ అంటాం, సపోజ్ క్రిస్మస్ అంటాం, ఉమెన్స్ క్రిస్మస్ అంటాం. ఏ క్రిస్మస్ అంటే ఆ క్రిస్మస్లు చేసుకుంటాం. లోబాయి క్రిస్మస్ కూడా చేసుకోవచ్చు మనం. ఆడ కూడా పోయి ఒక కేక్ పెట్టేసి హ్యాపీ క్రిస్మస్ అన్నాం అనుకో, తరుముకుంటారు వాళ్ళు, మళ్ళీ నీ ఇష్టం. ఇప్పుడే ఆ తిరుమలలో పోయా ఏంది దాని అనే వాళ్ళందరూ కూడా గోయిందనే పెట్టుకొని పేర్లు డ్యూటీలు చేసేస్తున్నారంట. ఇది జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. గనుక గమనించవలసినటి వారమై ఉంటున్నాం ప్రియులారా, యాజకత్వపు ధర్మము జరిగించడానికి క్రీస్తు వచ్చాడు. ఏమిటి ఆ యాజకత్వము అంటే నీ కొరకు ప్రార్థన చేయడమే యాజకుడు. ఇప్పుడునో ప్రార్థన చేస్తున్నాడట, ఇప్పుడునో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 25వ వచనం 26వ వచనం చదువుదాం. హెబ్రీలో 7. తన ద్వారా చూడండి, దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనములు చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు ఎప్పుడు 24 అవర్స్ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ యాజకుడు. ఇప్పుడు శారీరకంగా నీకు కనిపించకపోయినా ఆయన ఆత్మరూపుడుగా ఉండి ఏం చేస్తున్నట్టే ప్రార్థన చేస్తూ. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఆ యాజకుడు ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. అంతేకాదు లేచిన వాడును, ఉన్నవాడును, చేయువాడును ఆయనే. హల్లెలూయా. యాజకుడు పని ఏంటి? ధూపం వేయడమే. యాజకుడి పని ఏంటి? ధూపం వేయడం, అందరి కొరకు ప్రార్థన చేయడం. ఆయన అందరి కొరకు ప్రార్థన చేస్తుంటే ఆయన నాకు సరిపడు. ఒక ఆయనకే ఇప్పుడు ఏం రాబోతుంది, జనవరి 1 రాబోతుంది. జనవరి 1లో ఏంటంటే వాగ్దానాలు ఇచ్చాడు. నా కృప నీకు చాలును అని వచ్చింది ఆయనకి. ఆయన పేరు డేవిడ్, నిన్ను కాదు, ఆయన పేరు డేవిడ్. ఆయనకి ఏమని వచ్చింది వాగ్దానమో? నా కృప నీకు చాలును అంటే ఆ వాగ్దానాన్ని భద్రంగా పెట్టుకున్నాడు.
ఏమయ్యా డేవిడ్ బాగున్నావా? బాగున్నాను సార్. ఏం వాగ్దానం వచ్చిందయ్యా అంటే, ఇది వచ్చింది సార్, నా కృప నీకు చాలును అని అన్నాడయ్యా ప్రభు అంటే, నేను అంటాను నాకు చాలదు అంటాను సార్. పేరేమో డేవిడ్, చెప్పిందేమో వ్యతిరేకమైన మాటలు. యేసు ప్రభు అంటేనే అంత కేర్లెస్ అయిపోయింది. చర్చికి వెళ్ళే వాళ్ళకి కూడా అంతే, కొన్నిటికి నంచుకుంటారు, కొన్నిటికి పక్కన పెట్టేస్తుంటారు. నచ్చేదాన్నే ఇష్టపడతారు, నచ్చని దాన్ని పక్కన పెడతారు. ఇదేమైనా హ్యాపీలు ఏంటి? నిమ్మరసము అటువంటివా? నాకు నచ్చదు, నాకు జలుబు అనేది కనుక. దేనికైనా సరిపోయిన వాడంట, దేనికైనా సరిపోయిన వాడు. ఆయన అన్నాడు, స్టీవెన్సన్ గారు ఏమన్నారు? సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి అన్నాడు. మన అందరికీ సరిపోయిన ప్రధాన యాజకుడు. 5వ అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 4:14 వెళ్ళిన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, గట్టిగా చేపట్టుకుందాము. హల్లెలూయా. ఏమంటున్నారు చూడండి, మనము ఒప్పుకొనిన దానిని మనము గట్టిగా చేపట్టవలసిన వారమై ఉంటున్నాము. ప్రధాన యాజకుడు. యాజకత్వం చేయండి అంటే ఆడపోయి దూపం వేస్తారు. ఏడేయండి దూపం అంటే దూపం వేయడానికి చేత రాదు. ప్రార్థన చేయంటే యేసయ్యా మా పాస్టర్ గారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు బాగా కాపాడు ప్రభువా, ఇది తప్పితే వేరే రాదు. ఎట్టొస్తుంది చెప్పు? మమ్మల్ని బాగా కాపాడు ప్రభువా. అది ఆయన చూడు, గోపియాలు తట్టుకుంటాడు, ఇంకా ఇంకొక నెల ఉండదు, ఇప్పుడే తట్టుకున్నాడు. యాజక ధర్మం జరిగించడానికి వచ్చాడు నీ దేవుడు, నీ కొరకు ప్రాణ తర్పణ చేయడానికి. యాజకుడు ఏం తెలిసిన? గొర్రెను వధించేవాడు. ఈ యాజకుడు ఎటువంటి తెలిసిన? తను తానే వధించుకోవడానికి అర్పణమైపోయాడు. తను తాను మన కొరకు ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు. ఇటువంటి యాజకుడు ఎవరు లేదు. పాత నిబంధన కాలంలోంచి, మోషే కాలం నుంచి ప్రధాన యాజకులు ఉన్నారు. ఇంతమంది చేయలేనంటి యాజకత్వపు ధర్మము ఈయన ఒక్కడే చేయగలిగినాడు. వాళ్ళు చనిపోయేంత వరకు చేశారు, ఈయన చనిపోయిన తర్వాత కూడా చేయగలిగే సమర్థుడు. నిరంతరము జీవించునంటి దేవుడు. అలా నీ కొరకు పాప పరిహారము నిమిత్తమై యాజక ధర్మము జరిగించడానికి వచ్చిన మెల్కీసెదెకు క్రమములో వచ్చినంటే ప్రధాన యాజకుడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు కూడా గాని కనియున్నాను చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి యొక్క చోట చెప్పుచున్నాడు. హల్లెలూయా. యేసయ్యను గూర్చి మూడవదిగా చెప్పబడుతున్నట్టు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన యాజకత్వపు ధర్మము జరిగించడానికి పుట్టాడు. ఆయన యాజకుడు. మనము ఏం చేస్తున్నామంట? ఆ యాజకునికి మనం కానుకలు సమర్పిస్తున్నాం. ఆ యాజకునికి మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన వాడు అబ్రహాము మెల్కీసెదెకు అనబడే యాజకునికి 10వ భాగములు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ క్రమము చొప్పున పుట్టిన ప్రధాన యాజకుడైన యేసునకు మనము ఏం చేస్తామంటే 10వ భాగములు చెల్లిస్తాం. ఆయన మన 10వ భాగములను తీసుకొని మనలో ఆశీర్వదించి మన ఇండ్లకు పంపిస్తూ ఉంటాడు. ఈ యొక్క దైవికమైన మార్గం, సత్యం తెలియకుండా లోకంలో చాలా మంది చర్చికి వెళ్తారు, పోతారు, కూర్చుంటారు, వస్తారు, వెళ్ళిపోతారు. కానీ లోతైన సత్యాలు, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానపు ఆ యొక్క వాక్కులు తెలుసుకోలేకుండా బలహీనులుగానే పడిపోతాం. నీకు ఆ క్వశ్చన్ తెలుసా? యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు చాలా శ్రమ పడ్డాడంట, కష్టపడ్డాడు.
తన ఆత్మ కూడా ఏమైపోయిందంటే అట్లే కృంగిపోయేటట్టుగా ఆయన వేదన నొందాడు. అంత గొప్పగా ఆయన మన కొరకు యాజకత్వం చేసి ఏం చేస్తున్నాడంటే మనల్ని రక్షించడానికి సమర్థుడుగా నిలబడ్డాడు. ఆయన వేసే ప్రతి ధూపం, నీ కొరకు నా కొరకు వేసే ప్రతి ధూపం, చేసిన ప్రతి అర్పణ, చేసిన ప్రతి బలి ఉపయోగకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ప్రధాన యాజకుడుగా నిలబడుతూ ఉంటున్నాడు. మెల్కి క్రమము చొప్పున ప్రధాన యాజకుడు. 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా. దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత పంపబడ్డాడు, దేవుని చేత ఏర్పరచబడి మన కొరకు నియమించబడిన ప్రధాన యాజకుడు యేసయ్య. ఆయనకు అభిషేకం ఉంది, 3 అభిషేకాలు. హల్లెలూయా. కొంతమందికి 1, 2 ఉంటుంది, ఆయనకి 3 అభిషేకాలు. ఆయనలో తండ్రి ఉంటాడు, ఆయనలో పరిశుద్ధాత్మయు ఉంటాడు. ఆయనే తండ్రి అవుతాడు కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. ఆయనే కుమారుడుగా కనుపరుచుకుంటాడు, పరిశుద్ధాత్మగాను మనకు బయలుపరచబడుతున్నాడు. ఈ ఏకనామము కలిగిన దేవునికి ఈ 3 కార్యాలు చేసి మనల్ని రక్షించడానికి మరి మనిషి కుమారుడుగా దిగి వచ్చిన దినమున మనం క్రిస్మస్ అని కొనియాడుకుంటున్నాము. అంచేత యేసయ్యను మంచి శక్తి కలిగిన ప్రవక్తగా నీవు విశ్వసించగలిగి ఉండాలి. యేసయ్యను నీకు సరిపోయిన పరిపాలకుడు అని, రాజు అని, ఆయన రాజ్యంలో ఓ ప్రజగా ఉండడానికి నువ్వు సిద్ధపడి విశ్వసించాలి. ఆయన సరిపోయిన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు. ఆయన చేసిన ఏ అర్పణయో, ఏ బలియో, ఏ ప్రార్థనయో వ్యర్థము కాలేదని నువ్వు గుర్తించగలిగి ఉండాలి. అటువంటి గొప్ప కార్యం చేయడానికి నీ కొరకు జన్మించినాడు ఆయన భూమి మీద. ఆ దినాన్ని మనం క్రిస్మస్ అని కొనియాడుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన రాళ్లను, రప్పలను, కొయ్యలను, లోహాలను కాదు మొక్కేది, సత్యమును కలిగి సత్యవంతుడైన వానిని మనము ఎరగాలి. సత్యవంతుడైన వానిని ఎరుగుటకు ఏం చేశాడంట? ఆయన కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించుచున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19, 20 వచనాలలో ఆ మాటలు యోహాను భక్తుడి ద్వారా మనకు తెలియజేయబడుతున్నది. చూద్దాం, గమనిద్దాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగు వలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్న పిల్లలారా విగ్రహము జోలికి పోకండి. హల్లెలూయా. వాళ్ళని ఏమనేసినాడు? చిన్న పిల్లలు అంటే అసలు విషయం తెలియని వయసు అని అర్థం. చేత శక్తి కలిగిన ప్రవక్త, పాలించగలిగిన మహారాజు నీ కొరకు త్యాగం చేసి ప్రార్థన, అర్పణ, ఆశీర్వాదం అన్నీ కూడా నీ కొరకు చెయ్యగలిగినట్టు మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడుగా ఉండడానికి పుట్టిన ఆయనే యేసుక్రీస్తు. నీ కొరకు ఈ 3 అభిషేకాలతో భూమి మీదకి వచ్చాడు. ఆయన చేయవలసిన అన్నీ చేసి ఆయన చనిపోయి 3వ దినమున లేచి మరి ఆయన 40 దినములు అందరకు కనిపించి ఆరోహణమయ్యాడు. ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు
కొన్ని సత్యాలు చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వస్తానని చెప్పాడు. అది ఇంకా జరగబోతుంది. ఆ దినముకంతా నీవు ఆయనను ప్రవక్తగాను, ఆయనను రాజుగాను, ఆయనను యాజకుడుగాను సంపూర్ణంగా అంగీకరించగలిగితే నిత్య రక్షణకు ఆయనే నీకు కారకుడవుతాడు. ఆయనకి విధేయుడుగా జీవించడం, విధేయురాలుగా జీవించడం నీ విధిని నువ్వు అనుసరించి కొనసాగి నీవు దేవుని యొక్క మేలును పొందుతూ ఆయనను మహిమపరుచుకుంటూ జీవించగలిగినట్లయితే ఆయన పుట్టినది నీ కొరకని నువ్వు గుర్తించగలుగుతావు, దీవెనకరంగా మలుచుకోగలుగుతావు. అట్టి కృప కలిగి ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడనుగాక. ఆమేన్. మనము పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పించుకుందాం.